friends, welcome to my channel Shivel and I am Namratha. So ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఒక మంచి కాజీ కార్నర్ సెటప్ వేసుకుందాం అన్నమాట. సో ఇది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియో చూస్తే అర్థమైపోయిందండి. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈ కార్నర్ సెటప్ అనేది వేస్తున్నా. లైక్ ఇంట్లోనే ఉంటున్నాం, లైక్ ఉండి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. సో కొంచెం కొత్తగా మనం ఇంట్లోనే ఒక కార్నర్ సెటప్ కానీ లేదు అంటే మీకు ఒకసారి నేను టేబుల్ సెటప్ ఎలా వేసుకోవాలి, కార్నర్ టేబుల్ సెటప్ అనేది కూడా చెప్పాను కదా. సో ఇలాంటివి వేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఇంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనం కొంచెం పిక్స్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. లైక్ బయటకు వెళ్ళి దిగే స్కోప్ లేదు. సో ఇంట్లోనే ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద బేస్గా వేయడానికైతే నేను ఇక్కడ ఒక కార్పెట్ తీసుకున్నానండి. ఇదైతే మేము ఎప్పుడో ఎగ్జిబిషన్లో తీసుకున్నదనమాట. సో ఈ కార్పెట్ని కింద బేస్ లాగా యూజ్ చేసేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఒక మ్యాట్రెస్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. దెన్ ఆ మ్యాట్రెస్ మీద ఒక బెడ్షీట్ వేసేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేయడానికి అయితే నేను 3 దుపట్టాస్ తీసుకున్నానండి. 2 వైట్ కలర్వి అండ్ ఒకటి వచ్చేసరికి ఆరెంజ్ కలర్. మీ ఇంట్లో ఏ దుపట్టా అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. సో దుపట్టాస్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ దుపట్టా తీసుకున్నా. అండ్ మా మమ్మీది ఒక బ్యాంగిల్ అన్నది తీసుకున్నాను అనమాట. సో బ్యాంగిల్ అన్నది తీసుకొని దానికి నార్మల్గా ఈ దుపట్టాని టై చేసేస్తున్నా ఇఫ్ యూ సీ. సో నేను 3 దుపట్టాస్ని కూడా అలానే టై చేసేసుకున్నా బ్యాంగిల్కి. సో వన్ సైడ్ వచ్చేసరికి వైట్, మధ్యలో ఆరెంజ్ అండ్ ఇంకొక సైడ్ కూడా వైట్ దుపట్టా వచ్చేలాగా జస్ట్ నార్మల్గా టై చేసేసుకున్నాను వాటిని. సో దట్ ఏంటి అంటే మనం దాన్ని నార్మల్గా వాల్కి హ్యాంగ్ చేసేయచ్చు అనమాట. సో అలా హ్యాంగ్ చేయాలి అన్నది కూడా నేను చూపిస్తాను. ఇక్కడైతే జస్ట్ ఒక నాట్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. మనకేమీ సూపర్ టైట్గా ఉండక్కర్లేదు అనమాట. ఆల్రెడీ క్లాత్ కాబట్టి టైట్గానే ఉంటుంది. లేదు మీకు మరీ లూజ్గా అనిపిస్తుంది అనుకుంటే ఒక 2 నాట్స్ వేసుకొని సెక్యూర్ చేసేసుకోండి. సో ఇఫ్ యూ సీ నేను ఆల్రెడీ 2 టై చేసేసుకున్నాను కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక వైట్ దుపట్టా కూడా తీసుకొని లైక్ మనకి ఎండ్ అన్నది ఉండిద్ది కదా. ఇఫ్ యూ సీ అక్కడ నేను తీసుకున్నాను. సో ఆ ఎండ్ని దగ్గరగా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని నార్మల్గా ఆ బ్యాంగిల్కి సెక్యూర్ చేసేసుకుంటున్నాను. సో ఇఫ్ యూ సీ ఈ 3 కూడా కరెక్ట్గా వచ్చాయి కదండి, లైక్ వైట్, ఆరెంజ్ అండ్ వైట్ లాగా. సో మీరు కావాలి అంటే 3 డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు, లేదు అనుకోండి 3 సేమ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 and 1 డిఫరెంట్గా తీసుకున్నాను. సో మీకు కరెక్ట్గా లెంత్ ఎంత వస్తుంది అన్న దాన్ని బట్టి చూసుకోండి. అంటే మీరు ఎక్కడ హ్యాంగ్ చేయాలి అన్నది కూడా చూసుకోండి ఒకసారి. లైక్ మనం ముందే హ్యాంగ్ చేసే కన్నా ముందు ఒకసారి లెంత్ ఎలా సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ సీ నేను ఇక్కడ అంతా చెక్ చేసిన లైక్ మనకి ఇలా తీసుకురావడానికి సరిపోతుందా, లేదు అంటే ఇంకొంచెం కిందకి పెట్టుకోండి. అండ్ మన ఇంట్లో ఇలాంటివి అవైలబుల్ ఉంటుంటాయి కదండి. ఇవి ఏ షాప్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. లైక్ ఇవి చిన్న హ్యాంగర్స్, నాకు వీటిని ఏమంటారో తెలీదు. సో దానికి బ్యాక్ ఒక డబుల్ టేప్ వచ్చి వస్తుంది కదా.
సో నేను దాన్ని కరెక్ట్గా ఎంత లెంత్లో కావాలి అన్నది చూసుకొని అది స్టిక్ చేసేసుకుంటున్నాను అక్కడ. సో స్టిక్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా ప్రెస్ చేసుకుంటే అది అక్కడ అతికిపోయి ఉంటుంది అనమాట. ఏం పడిపోదు, మినిమం బ్యాలెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లైక్ మరీ హెవీ వెయిట్స్ అయితే అవ్వదు, కానీ ఈ వెయిట్కి అయితే ఏం అవ్వదు. సో నేను నార్మల్గా ఆ బ్యాంగిల్ని అక్కడ హ్యాంగ్ చేసేసాను. దాని తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇటు కార్నర్ దుపట్టాను తీసుకొచ్చి మ్యాట్రెస్కి ఒక ఎండ్లో అండ్ అటు సైడ్ దుపట్టాను తీసుకొచ్చి ఇంకొక మ్యాట్రెస్ ఎండ్లో, లైక్ మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది. సో అది ఒక లుక్ రావడం కోసం అయితే నేను అలా చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత దీనికి ఫెయిరీ లైట్స్ అన్నవి పెట్టుకున్నా. మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే అవి పెట్టుకోవచ్చు, లేదు అంటే పెట్టుకోము అనుకున్నా సరే అది మీ ఇష్టం. జస్ట్ లుక్ కోసం నేనైతే ఫెయిరీ లైట్స్ అన్నవి కూడా యాడ్ చేశాను అనమాట.
సో చూసారు కదండి దీని ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ లుక్ కనుక మీరు ట్రై చేస్తే పిక్స్ అన్నవి ఖచ్చితంగా నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.